హలో అండి, ఇది శివ ఎక్వేరియన్స్. రెగ్యులర్గా మనం యూజ్ చేసే యాక్సెసరీస్ అయితే కనుక ఓవరాల్గా నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం కూడా అయితే మీకైతే ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే చూపిస్తాను. విత్ ప్రైజెస్తో నేనైతే కనుక ప్రతిదీ కూడా మీకైతే దాని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేసి అయితే చెప్తా. ఫస్ట్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే కనుక నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. వీడియోలోకి అయితే వెళ్దాం. యాక్చువల్లీ మీరు నార్మల్గా ఒక ట్యాంక్ సెటప్ చేసుకున్నప్పుడు ఆ ట్యాంక్లో వేసుకునే ఫిషెస్ని బట్టి అయితే మనం ఇంటర్నల్ ఫిల్టర్స్ కానీ ఆక్సిజన్ మోటార్స్ కానీ ఇక్కడ నేను చూపించే ప్రతి ఎక్విప్మెంట్ కూడా యూజ్ అయితే అవుతుంది. రెగ్యులర్గా ఒక ట్యాంక్ మెయింటెనెన్స్ కంపల్సరీ నేను చూపించే ప్రతి ఎక్విప్మెంట్ మీకు అవసరం అవుతుంది. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. విత్ ప్రైస్ నేనైతే ఓవరాల్గా మీకు చెప్తాను. వీడియోకి వెళ్తే స్టార్టింగ్ మ్యాక్సిమం అందరూ యూజ్ చేసేది వచ్చేసరికి ఎయిర్ పంప్స్ అనమాట. సింగిల్ ఎయిర్ పంప్ మోటార్ వచ్చేసరికి మనకి 180 రూపీస్ పడుతుంది. డబుల్ ఎయిర్ పంప్ మోటార్ వచ్చేసరికి 250 రూపీస్ పడుతుంది. ఈ ఎయిర్ పంప్ మోటార్స్కి సిలికాన్ పైప్ అయితే యాడ్ చేస్తాం అన్నమాట. ఆ సిలికాన్ పైప్ వచ్చేసరికి 1 మీటర్ 10 రూపీస్ అయితే పడుతుంది. అలాగే మీకు ఈ ఎయిర్ పంప్స్ వచ్చేసరికి ట్యాంక్ సెట్ చేసుకున్నప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాటర్ లెవెల్. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకుంటే కనుక మీకు దీని మీద ఇమేజ్ కూడా ఉంటుంది. ఈ ఇమేజ్ ప్రకారం సెట్ చేసుకోండి. ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడికి మనకు వాటర్ లెవెల్ ఉందనుకోండి, ఆ వాటర్ లెవెల్ కన్నా పైకి ఎయిర్ పంప్ అనేది సెట్ చేసుకోవాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాటర్ లెవెల్ ఇక్కడ కొంటే ఎయిర్ పంప్ అనేది కింద పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇది మోటార్ ఆగిపోయినప్పుడు ఈ రివర్స్లో వాటర్ అనేది మోటార్లోకి అయితే వచ్చి మోటార్ అయితే వెంటనే పాడైపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఎయిర్ పంప్స్ యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ వాటర్ లెవెల్ కన్నా పైకి అయితే కనుక సెట్ చేసుకోండి. ఇది కంపల్సరీ మ్యాండేటరీ అనమాట. తర్వాత వచ్చేసరికి ఇంటర్నల్ ఫిల్టర్స్ అండి. ఇవి చాలా బాగా వర్కింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇదేంటంటే ఆక్సిజన్ విత్ ఇంటర్నల్ ఫిల్టరేషన్ అయితే వస్తుంది అనమాట. ఆక్సిజన్తో పాటు ట్యాంక్ ఫిల్టరేషన్ కూడా అవుతుంది. దీని కింద చిన్న క్యాబినెట్ లాంటిది అయితే వస్తుంది. ఈ క్యాబినెట్ వచ్చేసరికి మనం ఎవ్రీ వీక్లీ అయితే కనుక కన్ఫామ్గా క్లీన్ చేసుకోవాలి. ఇది తక్కువ వాట్స్ కాబట్టి వీక్లీ అని చెప్పాను. వాట్స్ పెంచుకునే కొద్దికి కొంచెం 10 డేస్కి ఒకసారి కానీ 15 డేస్కి ఒకసారి కానీ అలా అయితే క్లీనింగ్ చేసుకోవాల్సి ఉంటారు. ఇది క్లీనింగ్ చేయడం కూడా చాలా సింపుల్ ఉంటుంది. ఈ క్యాబినెట్ ఓపెన్ చేసి లోపల ఉన్న బ్లాక్ స్పాంజ్ని జస్ట్ వాష్ చేసి మళ్ళీ రీఫిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఇంటర్నల్ ఫిల్టర్ కూడా ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలని చెప్పి మీకు ఇక్కడైతే మీకు ఇమేజ్ రూపంలో చాలా క్లియర్గా అయితే ఇస్తారనమాట. దీన్ని డైరెక్ట్గా ట్యాంక్లో ఇలా కింద పడేయడం కానీ లేకపోతే ట్యాంక్ మొత్తానికి పైన పెడడం కానీ చేయకూడదు. ఇక్కడ ఏదైతే మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ మోటార్ ఉందో ఈ మోటార్ కరెక్ట్గా వాటర్లో అయితే కనుక మునిగే విధంగా ఫిట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటారు. దీనికి ఒక సిలికాన్ పైప్ కూడా వస్తుంది. ఆ సిలికాన్ పైప్ వచ్చేసరికి బయటికి పెట్టుకుంటే ఆక్సిజన్ అనేది ట్యాంక్ లోపలికి వస్తుంది. ఆ సిలికాన్ పైప్ క్లోజ్ చేస్తే ఆక్సిజన్ బబుల్స్ అనేది రాకుండా ఉంటుంది. సో అలా 4 వాట్ ఇంటర్నల్ ఫిల్టర్ వచ్చేసరికి మీకు 220 రూపీస్ పడుతుంది. 6 వాట్స్ ఇంటర్నల్ ఫిల్టర్ వచ్చేసరికి మీకు 300 రూపీస్ పడుతుంది. 15 వాట్ ఇంటర్నల్ ఫిల్టర్ వచ్చేసరికి మీకు 350 రూపీస్ పడుతుంది. 350 రూపీస్ అనమాట. అలాగే 20 వాట్స్ ఇంటర్నల్ ఫిల్టర్ వచ్చేసరికి మీకు 550 రూపీస్ పడుతుంది. అలాగే మీకు 25 వాట్స్ ఇంటర్నల్ ఫిల్టర్ వచ్చేసరికి మీకు 750 రూపీస్ అయితే పడుతుంది. ప్రైజెస్ మీద అయితే కనుక మనం డిస్కౌంట్ అయితే ఇస్తాం అనమాట. మీరు ఇంకేమైనా ఓవరాల్గా ఆర్డర్ చేసినప్పుడు సమ్ డిస్కౌంట్ అయితే సపరేట్గా మనం అయితే ఇవ్వడం జరుగుతుంది. 10% డిస్కౌంట్ కానీ 15% డిస్కౌంట్ కానీ అయితే ఉంటుంది. మీరు ఆర్డర్ చేయాలనుకుంటే కనుక డిస్ప్లే మీద నా నెంబర్ అయితే మీకు కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి ఆర్ వాట్సాప్లో ఎస్ఎంఎస్ చేసి అయితే కనుక మీరైతే ఆర్డర్ చేయవచ్చు. అలాగే ఇంటర్నల్ ఫిల్టర్స్లోనే మనకి రీసెంట్గా ఏంటంటే సిరమిక్ బౌల్స్ అనే బయోమీడియా కూడా ఇచ్చి అయితే మనకి ఇంటర్నల్ ఫిల్టర్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇవి ఇంకొంచెం మీకు ఏంటంటే ఫిల్టరేషన్ అనేది చాలా బాగుంటుంది. ఇవైతే 2 మోడల్స్ ఉన్నాయి. 20 వాట్స్ ఒకటి 25 వాట్స్ 2 మోడల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఇది వచ్చేసరికి మీకు 2 ఫీట్ ట్యాంక్ వరకు అయితే 1.5 ఫీట్ కానీ 2 ఫీట్ ట్యాంక్ కానీ సరిపోతుంది. ఇది మనకి 450 రూపాయలు అయితే పడుతుంది అనమాట. దీంట్లో మీకు సిరమిక్ రింగ్స్ ఉన్నాను 20 వాట్స్ ఇంటర్నల్ ఫిల్టర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇది 450 రూపీస్ ఓన్లీ ఇది. అలాగే 25 వాట్స్ ఇంటర్నల్ ఫిల్టర్ సిరమిక్ బాల్స్ విత్ బయోమీడియా అయితే కనుక ఇది మీకు వచ్చేసరికి ప్రైస్ 650 రూపీస్ ఓన్లీ పడుతుంది అనమాట. ఎవరైనా కావాలనుకుంటే కాంటాక్ట్ మీ. అలాగే ఇంపోర్టెడ్ ఎక్వేరియమ్స్లో ఇంటర్నల్ ఫిల్టర్స్ కూడా అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అనమాట. ఇవి వచ్చేసరికి ఇంపోర్టెడ్ ఎక్వేరియమ్స్లో యూజ్ చేసే ఫిల్టర్స్. మీ దగ్గర ఉన్న ట్యాంక్ మోడల్ నెంబర్ నాకు సెండ్ చేసి నన్ను అయితే కనుక ఆ ట్యాంక్ వీడియో పంపిస్తే నేను దానికి ఎంత కెపాసిటీ యూజ్ చేయాలనేది నేనైతే మీకు మోటార్ సజెస్ట్ చేస్తాను. నేను ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను. ఇవి వచ్చేసరికి స్టార్టింగ్ 350 రూపీస్ దగ్గర నుంచి మోడల్ బట్టి ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి టాప్ ఫిల్టర్స్లో మనకి ఏంటంటే సివో కంపెనీ నుంచి అయితే నేను రీసెంట్గా 790 రూపీస్ అని చెప్పి దీని తర్వాత వాట్స్ అయితే వీడియో కూడా పెడతాం జరిగింది. ఇది వచ్చేసరికి స్టార్టింగ్ అనమాట. 1 ఫీట్ ట్యాంక్ సెట్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఇది ప్రైస్ వచ్చేసరికి మీకు 650 రూపీస్ పెడుతుంది. ఇది 1 ఫీట్ ట్యాంక్కి 1.5 ఫీట్ ట్యాంక్ మాత్రమే సరిపోతుంది. దీనిపైన వాట్స్ పెరిగే కొద్దికి ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంటుంది. ఎవరైనా కావాలనుకుంటే మీ ట్యాంక్ వీడియో నాకు పంపిస్తే కనుక దానికి ఎన్ని వాట్స్ పెడితే బాగుంటుందని నేను మీకు సజెషన్ చేస్తాను. అలాగే మీకు ఏంటంటే టాప్ ఫిల్టర్స్లోనే రియోపెట్ కంపెనీ నుంచి మనకి ఇంకో మోడల్కి అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట.
దీంట్లో అయితే కనుక మీకు సిరమిక్ బాల్స్ కానీ బ్లాక్ స్పాంజ్ కానీ బయోమీడియా కానీ ఏం రాదు. జస్ట్ ఏంటంటే ఒక కేసు అండ్ మోటార్ అయితే వస్తుంది. ఇది పర్ఫార్మెన్స్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి 15 వాట్స్ అనమాట. ఇది మీకు 650 రూపీస్ అయితే పడుతుంది. ఇందులో ఉన్న బయోమీడియా కానీ బ్లాక్ స్పాంజ్ కానీ ప్రతిదీ అయితే కనుక మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ టైప్లో ఎవరైనా సెట్ చేసుకోవాలనుకున్నా కూడా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇది 2 ఫీట్ ట్యాంక్కి అండ్ 2.5 ఫీట్ ట్యాంక్ కూడా ఇదైతే సూటబుల్గా ఉంటుంది. ఒకవేళ మీకు 3 ఫీట్ 3.5 ఫీట్ 4 ఫీట్ ట్యాంక్ అనుకుంటే 25 వాట్స్ కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర టాప్ ఫిల్టర్స్. ఇవి టాప్ ఫిల్టర్స్ వచ్చేసరికి మీ ఎక్వేరియంకి టాప్ లేని ట్యాంక్స్కి మాత్రమే సూటబుల్గా ఉంటుంది. ఒకవేళ మీ ఎక్వేరియంకి టాప్ ఉంటే మాత్రం ఇంటర్నల్ ఫిల్టర్సే యూజ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ట్యాంక్లో మెయిన్ థింగ్ వచ్చేసరికి హీటర్స్ అండి. హీటర్స్ కంపల్సరీ యూజ్ చేయాలి. మీ ట్యాంక్ కెపాసిటీ నాకు వాట్సాప్లో కనుక ట్యాంక్ వీడియో పంపిస్తే మీ ట్యాంక్ కెపాసిటీకి ఎన్ని వాట్స్ హీటర్ యూజ్ చేయాలో నేనైతే చెప్తాను అనమాట. 100 వాట్స్ హీటర్ వచ్చేసరికి 200 రూపీస్, 150 వాట్స్ హీటర్ వచ్చేసరికి ఏమో 250 రూపీస్, 200 వాట్స్ హీటర్ వచ్చేసరికి ఏమో 300 రూపీస్ అయితే పడుతుంది కాస్ట్ అయితే. ఆ తర్వాత మనం ఎక్కువగా యూజ్ చేసేది ఫుడ్ మెటీరియల్స్ అండి. అలాగే స్పాంజ్ ఫిల్టర్స్ గురించి అయితే చెప్పడం మర్చిపోయాను. ఎయిర్ పంప్స్ విత్ ఏంటంటే ఇవి ఫ్లోరాన్స్కి కానీ అర్వానాస్కి కానీ ఏంటంటే ఎక్కువ వాటర్ ప్రెషర్ అనేది ఉండడం కోసం అని చెప్పి ఇలా స్పాంజ్ ఫిల్టర్స్ గప్పిసుకు కూడా అండి మెయిన్ థింగ్. వాటికి ఏంటంటే ఎయిర్ పంప్ ఉన్న స్పాంజ్ అయితే కనుక స్పాంజ్ ఫిల్టర్ అయితే కనెక్ట్ అయితే చేస్తాం అనమాట. ఇవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇది మీడియం సైజ్, ఇది కాస్ట్ 150 రూపాయలు పడుతుంది, 150 రూపీస్. ఇదైతే కనుక కొంచెం లార్జ్ వస్తుంది, ఇదైతే 220 రూపీస్ పడుతుంది. ఇందులోనే స్మాల్ కూడా ఉంటుంది, అదైతే 100 రూపీసే ఉంటుంది కాస్ట్. అలాగే మనకి టాప్ ఫిల్టర్స్లో కొంతమంది దగ్గర అయితే మోటార్స్ అయితే పాడైపోతూ ఉంటాయి. ఈ మోటార్స్ కూడా అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసరికి మీకు 450 రూపీస్ అయితే పడుతుంది. ఆ తర్వాత మనం రెగ్యులర్గా యూజ్ చేసేవి మెడిసిన్స్ అండి. మెడిసిన్స్లో మన దగ్గర పారాసిటాల్ మెడిసిన్. ఈ మెడిసిన్ వచ్చేసరికి మీకు ఏంటంటే కోయి డిసీజ్ కానీ స్లీపింగ్ డిసీజ్ కానీ ఇర్రెగ్యులర్ ఫంగస్ కానీ యాంకర్ వామ్స్ కానీ తర్వాత మీకు ఏంటంటే ఫ్లోరాన్కి అండ్ అన్ని ఫిషెస్కి కూడా మనం రెగ్యులర్గా అన్ని ఫిషెస్కి కూడా ఈ మెడిసిన్ అయితే యూజ్ చేయవచ్చు అనమాట. ఇది ఏంటంటే ఎక్స్టర్నల్ డిసీజ్కి మనం యూజ్ చేసే మెడిసిన్ అనమాట ఇది పారాసిటాల్ అని చెప్పి. తర్వాత జనరల్ క్యూర్, ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన మెడిసిన్ అనమాట. ఎవ్రీ ట్యాంక్ కీపర్ కూడా యూజ్ చేయాల్సిన మెడిసిన్ ఈ జనరల్ క్యూర్ అనేది. యాంటీ వైట్ స్పాట్ అండ్ తర్వాత ఏంటంటే వాటర్ కండిషన్ గురించి అయితే మనం ఇదైతే యూజ్ చేస్తాం అనమాట. వాటర్ క్యూర్ గురించి అయితే ఇది జనరల్ క్యూర్ మెడిసిన్ 100 రూపీస్ ఉంటుంది. ఇవి ఏ మెడిసిన్ అయినా 100 రూపీసే పడుతుంది అనమాట. ఇవి మొత్తం 4 మెడిసిన్స్ అయితే ఉంటుంది. ఈ 4 మెడిసిన్స్ కూడా అయితే మీరు మెయింటైన్ చేసుకుంటే మంచిది. ఇది వచ్చేసరికి ఏమో స్ట్రెస్ కిల్లర్ మెడిసిన్. ఫిషెస్ ఒక్కోసారి మనం ట్యాంక్ క్లీన్ చేసినప్పుడు ఫిషెస్ని అటు ఇటు కలపడం వల్ల ఫిషెస్ అయితే కనుక స్ట్రెస్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఈ మెడిసిన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటారు అనమాట. ఇది 100 రూపీస్ పడుతుంది స్ట్రెస్ కిల్లర్ మెడిసిన్. అండ్ ఇందులోనే మీకు వాటర్ కండిషన్ ఉంటుంది, తర్వాత యాంటీ క్లోరిన్ కూడా ఉంటుంది. అండ్ నార్మల్గా మీరు యూజ్ చేసే ఫిషెస్కి యాంటీ ఇచ్ బ్లూ మెడిసిన్ కూడా అయితే యూజ్ చేయవచ్చు. ఇది 40 రూపీస్ ఉంటుంది అనమాట. జనరల్ క్యూర్కి మీరు మనీ ప్రిఫర్ చేయగలిగితే మ్యాక్సిమం జనరల్ క్యూర్ అయితే తీసుకుని 100 రూపీస్ ఉంటుంది. లేదనుకుంటే 40 రూపీస్ యాంటీ ఇచ్ బ్లూ మెడిసిన్ ఉంటుంది. అలాగే బిట్టాస్కి అయితే సపరేట్ మెడిసిన్ ఉంటుంది, బిట్టా క్యూర్ మెడిసిన్ అని చెప్పి. ఇందులో మనకి 2 మెడిసిన్స్ ఇస్తారు, ఒకటే పారాక్యూర్, ఇంకోటి స్ట్రెస్ కిల్లర్ మెడిసిన్. ఈ 2 మెడిసిన్స్ కూడా 1 లీటర్ వాటర్కి 5 డ్రాప్స్ చొప్పున మీరు ట్యాంక్ క్లీన్ చేసిన ప్రతిసారి కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటారు. అలాగే మీకు ఏంటంటే డిజిటల్ థర్మామీటర్ అండి. రీసెంట్గా మనకి ఏంటంటే టెంపరేచర్ అనేది ఎప్పటికప్పుడైతే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది మనకి ఎలా తెలుస్తుంది, మన హ్యాండ్ పెట్టుకుని అయితే చూడలేము కదా ఎక్వేరియం లోపల. సో ఈ మీటర్ ఏంటంటే డిజిటల్ ఉంటుంది. ఇది మీకు ప్రైస్ వచ్చేసరికి 460 ఉంటుంది, కానీ 400కి ఇస్తున్నాం మనం. ఇది వచ్చేసరికి డిజిటల్ ఉంటుంది. దీని లోపల బ్యాటరీ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే బ్యాటరీ కూడా ఉంటుంది. బ్యాటరీ ఫిట్టింగ్ చేసి అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మాన్యువల్గా చూసుకునే థర్మామీటర్స్ కూడా ఉన్నాయి. ఇవైతే 80 రూపీసే పడుతుంది అనమాట కాస్ట్, 80 రూపీస్ ఓన్లీ. ఇది మాన్యువల్గా చూసుకోవాలి మనం. ఆ తర్వాత మీకు సిలికాన్ గమ్ అండి. ట్యాంక్స్ ఒక్కోసారి మనం క్లీనింగ్ చేసుకునేటప్పుడు గ్లాస్ ఎక్వేరియమ్స్ కింద పెట్టినప్పుడు కింద అద్దాలు అయితే బ్రేకేజ్ వస్తూ ఉంటాయి అనమాట. ఆ అద్దాలు బ్రేకేజ్ వచ్చినప్పుడు మన ఎక్వేరియం షాప్కి తీసుకెళ్ళి మనం మళ్ళీ వాళ్ళ చేత 100, 150, 200 అలా అని చెప్పి ఇచ్చుకునే బదులు ఇది జస్ట్ మీకు 60 రూపీస్ ఉంటుంది. ఈ సిలికాన్ గమ్తో మీరే ఆ ప్లేస్లో గమ్తో అంటించేసుకోవచ్చు. ఇది 60 రూపాయలు మాత్రమే ఉంటుంది సిలికాన్ గమ్. తర్వాత మీరు రెగ్యులర్గా యూజ్ చేసేది వచ్చేసరికి ఫుడ్ అనమాట. ఫుడ్లో మ్యాక్సిమం టయో బ్రాండ్ యూజ్ చేస్తుందండి. టయో బ్రాండ్ వచ్చేసరికి మీకు ఓన్లీ గోల్డ్ ఫిషెస్కి కానీ కోయిస్కి కానీ షార్క్స్కి కానీ బిగ్ సైజ్ ఫిషెస్కి మాత్రమే బాగుంటుంది. ఆ ఫుడ్ వాటర్లో ఎక్కువసేపు ఉంటే వాటర్లో మెల్ట్ అయిపోయి ఫిషెస్కి అది హార్మ్ఫుల్ అవుతుంది. వాటర్ మొత్తం కూడా పొల్యూట్ చేసి ఆక్సిజన్ అనేది వెంటనే అందులో ఉన్న ఆక్సిజన్ మొత్తం కూడా వెంటనే అయిపోయి ఫిష్ చనిపోవడానికి అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం ఆ ఫిష్ ఆ ఫుడ్ వచ్చేసరికి ఎవరు ప్రిఫర్ చేయొద్దు. ఆప్టిమమ్ ఫుడ్ అయితే బాగుంటుంది అనమాట. 100 గ్రామ్స్ మనకు వచ్చేసరికి 70 రూపీస్ పడుతుంది. అదే 200 గ్రామ్స్ అయితే 130 రూపీసే పడుతుంది. 200 గ్రామ్స్ ఫుడ్ వచ్చేసరికి 130 రూపీసే పడుతుంది. ఆప్టిమమ్ 3-in-1 ఇది ఆప్టిమమ్ ఓన్లీ. ఆప్టిమమ్ 3-in-1 గోల్డ్ సూపర్ ఫార్ములా అనమాట. ఇది ఫ్లోరాన్ ఫ్రైస్కి కానీ
అండ్ బెటాస్కి కానీ వీటిలన్నిటిలో కూడా ఇదైతే యూజ్ చేయవచ్చు. ఇది 100 గ్రామ్స్ వచ్చేసరికి 200 రూపీస్ పడుతుంది. ఇది గోల్డ్ అనమాట. తర్వాత మీకు ప్యారెట్స్కి కానీ ఆస్కర్స్కి కానీ వైల్డ్ ఫిషెస్ అన్నిటికి కూడా ఆప్టిమమ్ క్విక్ రెడ్ ఉంటుంది. ఇది 100 గ్రామ్స్ వచ్చేసరికి 150 రూపీస్ ఉంటుంది. ఇది యూజ్ చేయండి. ఇదేంటంటే పిల్లెట్ సైజ్ కూడా 3 mm సైజ్ వస్తుంది. ఇవైతే కనుక మైక్రో పిల్లెట్స్ వస్తాయి అనమాట, మినీ పిల్లెట్స్. అట్లాగే ఇది మీకు వచ్చేసరికి 350 గ్రామ్స్ అనమాట, 300 గ్రామ్స్. ఇది ప్రైస్ వచ్చేసరికి 350 రూపీస్ పడుతుంది. అలాగే గప్పీస్కి గప్పీ ఫీడ్ కూడా ఉంది. ఇదేమో 60 రూపీస్ పడుతుంది అనమాట గప్పీస్కి. అలాగే గప్పీస్ బేబీస్ పెడతాయి కదా, ఆ వాటికి కూడా ఈ ఫీడ్ అయితే కనుక వేసుకోవచ్చు. ఇది చాలా స్మాల్ ఉంటుంది. గప్పీ బేబీస్కి కూడా వేసుకోవడానికి మీకు అయితే బాగుంటుంది. రాయల్ కంపెనీ నుంచి వస్తుంది అనమాట, బ్రీడింగ్ ఫీడ్ గప్పీ ఫుడ్. ఇది వచ్చేసరికి 60 రూపాయలు పడుతుంది. అలాగే బిట్టాస్కి ఫుడ్ కూడా ఉందన్నమాట రాయల్ కంపెనీ నుంచి. ఇది వచ్చేసరికి 60 రూపీస్ పడుతుంది. తర్వాత అరవానాకి అండ్ రాయల్ కంపెనీ నుంచి ఆస్కర్స్కి ఇవి వచ్చి అరవానా ఫుడ్ వచ్చేసరికి మీకు 200 రూపీస్ అయితే పడుతుంది అనమాట. ఆస్కర్ ఫుడ్ వచ్చేసరికి ఏమో 160 రూపీస్ పడుతుంది రాయల్ కంపెనీ నుంచి, 100 గ్రామ్స్ ఇవి. అండ్ మీకు తర్వాత ఎక్కువగా మనం ట్యాంక్ క్లీనింగ్ అప్పుడైతే కనుక ఇబ్బంది పడుతుంటాం. ఇది వచ్చేసరికి సైఫాన్ అండి. ట్యాంక్ క్లీన్ చేసుకునేటప్పుడు దీని ద్వారా అయితే కనుక మనం ఈజీగా అయితే కనుక ట్యాంక్ క్లీన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మీకు ప్రైస్ 130 రూపీస్ పడుతుంది. తర్వాత మీకు ఏంటంటే ఇంపార్టెంట్ ఎక్వేరియమ్స్లో టాప్ ఫిల్టర్స్లో ఎక్కువ అయితే కనుక బయోలాజికల్ ఫిల్టర్ స్పాంజ్ అని చెప్పి ఇదైతే యూజ్ చేస్తాను అనమాట. ఇది మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి ప్యాకెట్ 180 రూపీస్ పడుతుంది. ఇది టాప్ ఫిల్టర్స్లో యూజ్ చేయవచ్చు, ఇంపార్టెంట్ ఎక్వేరియమ్స్లో పైన టాప్లో కూడా యూజ్ చేయవచ్చు. ఇది మనకి ఏంటంటే ఫిల్టర్ పరంగా యూజ్ అవుతుంది అనమాట. డస్ట్ మొత్తం కూడా మీకు ఇదైతే కనుక చాలా బాగా ఆపుతుంది. ఇది మీకు 180 రూపీస్ పడుతుంది ఇది సెట్. అండ్ తర్వాత మనకు ఎక్కువగా యూజ్ చేసేది నెట్లు అనమాట. నెట్లో కొంచెం పెద్ద సైజు ఎవరికైనా ఫార్మ్స్ ఉన్నాయి లేదా ఇట్లా ఫ్రిడ్జెస్ అలాంటి వాటిలో పెడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే కనుక ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది పెద్ద నెట్ వస్తుంది. ఇది వచ్చేసరికి మీకు 350 రూపాయలు అయితే పడుతుంది. అందులోనే నార్మల్గా కొంచెం స్మాల్ సైజ్ అనమాట. ఇవి వచ్చేసరికి ఏంటంటే మీకు వెంటనే తుప్పటి పాడైపోవడం కానీ అలా ఏమి ఉండదు. క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇది మీకు 85 రూపీస్ అయితే పడుతుంది అనమాట. అండ్ తర్వాత ప్లాంటెడ్ ఎక్వేరియమ్స్ మెయింటెనెన్స్ చేసుకున్న వాళ్ళకి ఎల్ఈడి లైట్స్ కూడా అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అనమాట. ఇవి ప్రైజెస్ అండ్ ఇవి మెజర్మెంట్స్ కావాలనుకుంటే, అంటే మీ ట్యాంక్ యొక్క మెజర్మెంట్స్ నాకైతే పెడితే కనుక మీ ట్యాంక్కి సరిపోయే సైజ్ అయితే నేను మీకు ప్రిఫర్ చేస్తాను. అండ్ ప్రైజెస్ కూడా మీకు అయితే డిఎం చేస్తాను. ప్రెజెంట్ నా దగ్గర అయితే కనుక 1.5 feet ట్యాంక్కి అండ్ 2.5 feet ట్యాంక్కి సరిపోయే లైట్స్ అయితే ఉన్నాయి అనమాట. ఎవరైనా కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీకు ప్రైజెస్ మెన్షన్ చేస్తాను ఇవి. అండ్ ఈ ఓవరాల్ యాక్సెసరీస్ మీద మొత్తం మీద కూడా నేనైతే కనుక మన దగ్గర ఏమైనా ఆర్డర్ చేసినప్పుడు మాత్రం నేనైతే 10% డిస్కౌంట్ అయితే సపరేట్గా ఇస్తున్నాను అనమాట. మినిమం బిల్ అనేది ఒక 500 అబోవ్ దాటిలా ఉంటే కనుక నేను మీకు సపరేట్గా డిస్కౌంట్ కూడా ఇస్తాను యాక్సెసరీస్ మీద. ఎవరైనా కావాలనుకుంటే కనుక కాంటాక్ట్ శివ ఎక్వేరియమ్స్. ఇప్పటిదాకా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఏదైనా మీకు అర్థం కాని థింగ్ ఏమైనా ఉంటే కనుక నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.